సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలి. అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకుంటారు సెలబ్రిటీలు. జస్ట్ కోరుకొని అక్కడితో ఆగడం లేదు. అంతకు మించి సాయం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. మరి అంతలా ఏం చేస్తున్నారు? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. కన్నప్ప సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్ కీ రోల్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ ఒక్క పైసా కూడా తీసుకోలేదన్నారు మంచు విష్ణు. మోహన్ బాబు మీదున్న అభిమానంతో ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్లే అరేంజ్ చేసుకుని వచ్చి సినిమా కంప్లీట్ చేసిచ్చి వెళ్లారని కాలీవుడ్ మీడియాతో చెప్పారు విష్ణు. సంక్రాంతికి రిలీజ్ అయింది గేమ్ చేంజర్. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి అదరగొట్టిన పాట జరగండి జరగండి. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు ప్రభుదేవ. గేమ్ చేంజర్ కి పనిచేసినందుకు ప్రభుదేవ రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని శంకర్ ఓపెన్ గానే చెప్పారు. రీసెంట్ గా గోదావరి గట్టు మీద పాట పాడారు రమణ గోగుల. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఈ సాంగ్ ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా మెన్షన్ చేయక్కర్లేదు. అంతలా జనాల్లోకి దూసుకుపోయిన ఈ పాట కోసం రమణ గోగుల పైసా కూడా తీసుకోలేదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పవన్ కళ్యాణ్ సినిమా కోసం శింబు ఓ పాట పాడారు. ఈ సాంగ్ కోసం కూడా శింబు డబ్బు తీసుకోలేదు. పవర్ స్టార్ మీద అభిమానంతో వచ్చి పాడారన్న విషయాన్ని ఫ్యాన్స్ కి కన్వే చేశారు తమన్. అటు కమల్ హాసన్ మూవీ విక్రమ్ లో రోలెక్స్ క్యారెక్టర్ చేసినందుకు కూడా సూర్య రెమ్యునరేషన్ అందుకోలేదు. కమల్ హాసన్ కి వీరాభిమాని సూర్య లోకనాయకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడమే తన అదృష్టంగా భావించి చేశారు నడిపిన్ నాయగన్ సూర్య. సో నచ్చిన వారి సినిమాకు సాయం చేసే అవకాశం వస్తే డబ్బుల్ని పక్కన పెట్టి సెలబ్స్ సాయం చేస్తున్న తీరు సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.